అయితే ఇప్పుడు మన జన్మ పాపం మనిషికుందనే విషయంలో డిబేట్ చేశారు కదా మొన్న పులివలకొండ అయింది కదా ఇక విజయ్ ప్రసాద్ రెడ్డి అయ్యగారు దానికి సమాధానం చెప్పాలి అయ్యగారు. మీరు చెప్పిన దానికి ఒకటి మీ కాలిగోటికి ఆయన సమానంగా గానే కాదు ఎప్పుడు కానీ, అయినా కానీ కూడా ఏదో మీ దగ్గర ఏదో అంటే ఆయన మీ దగ్గర గెలవాలి నేను నిరూపించుకుంటాడు కానీ ఆయన వల్ల కాదా అయ్యగారు. అది క్లియర్ గా ఇప్పుడు మీరు మొన్న చేసిన డిబేట్ కి ఒక్కసారి వింటే మళ్ళీ ఇంకా క్వశ్చన్ అనేది ఉండదు కదా. ఉండదు. ఒకటే నేను అల్టిమేట్ గా అడిగాను కదా కిరణ్, ఇప్పుడు యేసు మనకు కావాలి ఎందుకంటే మన పుట్టుకలోనే మనకు ప్రాబ్లం ఉంది గనుక మనకు నీతి బోధ సరిపోదు, క్రమశిక్షణ సరిపోదు, మనం కష్టపడి మనము సాధన చేసి పరిశుద్ధము కాలేము, ఎందుకంటే జన్మనే రాంగ్ కాబట్టి. చిరుతపులి తన మచ్చలు చెరుపుకోగలదా అంటే చెరుపుకోలేదు. చిరుతపులి మీద మచ్చలు ఉన్నట్టుగా మనకు ఉన్నాయి, దాన్ని మనం పుట్టుకతో వచ్చింది తీసేసుకోలేము కనుక రక్షకుడు కావాలి. అట్లా కాదు, పుట్టుకతో మనకు మంచి స్వభావమే ఉన్నది, తర్వాత మంచి పెంపకంలో మనం మంచిగా ఉండగలం అనుకుంటే మనకు రక్షకుడు అక్కర్లేదు, గౌతమ బుద్ధుడు సరిపోతాడు. భూమి మీద మొట్టమొదటి రేషనల్ రెవల్యూషనరీ థింకర్ గౌతమ బుద్ధుడే. నాకు బుద్ధుడు చాలు ఇంకా ఏసెందుకు కావాలి అని అంటే నీతి బోధ నాకు సరిపోదు, నీతిగా బ్రతుకురా బాబు అని చెప్పే ఉపదేశం చాలదు, పుట్టుకతో నాకు వచ్చిన ఒక బంధకాన్ని తెంచేవాడు ఒకడు కావాలి, ఆయన యేసు ప్రభువారు. మరి యేసు ప్రభువారు మనకు అవసరము, ఆయనలో జన్మతో ఏ పాపం లేదు మనలో ఉన్నది అని చెప్తే యేసు వైపు ఆకర్షించబడుతున్నారు జనాలు. అట్లా కాదు బాబు, నువ్వు జన్మము చేత నువ్వు చాలా మంచోడివి అని చెప్తే ఆ బోధ విని ఎందరు క్రైస్తవులు అవుతున్నారు. అదంతా వ్యర్థమైన వితండవాదం. వాళ్ళు తమ వాదములు ఎందు వ్యర్థులైరి అని రోమా 1వ అధ్యాయంలో చెప్పినటువంటి బ్యాచ్ ఇది. వాళ్ళు సత్యము గ్రహించి సత్యాన్ని గ్రహించి, మన జాతి అంతా వేరు, యేసు వేరు బాబు. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు, ఆ స్థితి మనకు లేదు. మనకు ప్రాచీన స్వభావం ఉన్నది, విసర్జించాల్సింది. యేసుకు అటువంటిది లేదు, విసర్జించే స్వభావం లేదు ఆయన దగ్గర. మరి రైట్, ఓకే బ్రదర్, ఓకే రైట్.